మరో ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాము. వినీలా గారు రాస్తున్నారు కేరళ నుంచి. మట్టి గణపతి ఎలా ఉండాలి, ఇంటికి తీసుకువచ్చే విధానం ఏమిటి అని అడుగుతుంది. ఈ మట్టి గణపతి కూడాను కుడివైపు తొండం ఉన్నటువంటి మట్టి గణపతి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. దీన్ని తెచ్చుకునేటప్పుడు ఒక పవిత్రవంతమైనటువంటి మనోభావనతో తెచ్చుకోవాలి ఇంటికి. ఆ పవిత్రవంతమైన మనోభావంతో పాటుగా అరటి ఆకు, ఒక ప్లేటులో అరటి ఆకు ఉంచి దానిలో బియ్యం పోసి కాసిని రూపాయి బిళ్ళను ఉంచి మనం అక్కడ మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఆ యొక్క దీనిలో ఉంచి ఇంటికి తెచ్చుకోవాలి అన్నమాట. అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆ స్వామివారికి ప్రత్యేకవంతంగా ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద ఈ మట్టి గణపతిని ఉంచి దానిపైన చక్కగా పాలవెల్లి అమర్చి వివిధ రకాలైనటువంటి పండ్లను కూడాను అమర్చుకొని 21 ఔషధీయుక్తమైనటువంటి పత్రి సేకరించి, ఎవరికి వాళ్ళు సేకరించటం ఉత్తమోత్తమమైన పద్ధతి. అలా కాని పక్షంలో కొనుక్కురావటమే ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నది. ఆ 21 పత్రులతోనూ కూడాను స్వామివారిని 21 పత్రాణి అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో స్వామిని అర్చన చేయాలి. అర్చన చేసిన తదుపరి స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, అలాగే మోదకములు. ఆయన మోదక ప్రియుడు. మోదము అంటే ముదమును చేకూర్చున్నది, సంతోషమును చేకూర్చువాడు వినాయకుడు అని. మోదక ప్రియుడు కాబట్టి మోదకాలు, వివిధ రకాలైనటువంటి పండ్లు, కొబ్బరికాయ కొట్టి చిప్పలు, అలాగే వెలక్కాయ, అరటి పండ్లు, ఇట్లా రకరకాలైనటువంటి పండ్లతో కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి గుంజళ్ళు తీసి ఆత్మప్రదక్షిణం చేసి ఆ స్వామివారి యొక్క కథామృత తత్వాన్ని విని మనమంతా కూడా స్వామి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానం.